సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కొంపలు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటలను కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, అగ్గో సగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరా ఏంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించుకున్న లేవా? సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం, చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని, తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నన పొందుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగదీసి మాడుతూ ఉన్నారు. అసలు కోర్టు చెప్పింది ఏంది? కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది? మీరు మాట్లాడుతుంది ఏంది? ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ, ఈ భూమి తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది. పర్యావరణం గురించి కొంత వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు దాన్ని తూటా తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పాటిస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కోర్టులంటే, శాసనాలంటే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మాది. మీరు 10 ఏళ్ళు ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా, ఎన్నిసార్లు ప్రజాకోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకారపూరితంగా, అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో? ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయినారా? ఎన్ని సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించినట్టు సందర్భాలు ఉన్నాయి?